నమస్తే ప్రజలరా, తేల్కా న్యూస్కు స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే లంచగొండితనం. ఈ యొక్క కంటెంట్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుందాం. సమాజంలో ఎన్నో రకాలైనటువంటి నేరాలు, అందులో ఈ లంచగొండితనం చాలా ప్రమాదకరమైనటువంటి నేరం. ఎందుకంటే ఇది ఒకప్పుడు ఏదో పని సంతోషంతో పూర్తి కాబడిందని బహుమానాలతో మొదలుపెట్టింది. ఇప్పుడు ఇది బహుమానం కాదు, డిమాండ్. ఖచ్చితంగా ఈ డబ్బు నువ్వు ఇస్తేనే నీకు హక్కున్నా, నీకు రావాల్సిన ధర్మం ఉన్నా కూడా నీకు ఈ పని పూర్తి కావాలంటే ఇంత డబ్బు చెల్లించాల్సిందే అనేటువంటి పరిస్థితినే లంచంగా మార్పు చెంది ఉంది. ఈ లంచగొండితనము ఎక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది అంటే కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో 90% ఉంది. 90% లంచగొండితనం. 10% రెవెన్యూ అధికారుల్లో ఏదైనా నీతి నిజాయితీ ఉండొచ్చేమో, కానీ 90% రెవెన్యూ అధికారులు. మరి 90% ఫెయిల్యూర్ ఉండే ఆ సిస్టమ్ను పెట్టుకొని రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఎలా సాధ్యమవుతుంది? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ప్రజెంట్ మీరు మా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరేదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, అమరావతిని నిర్మించాలని, అమరావతిలో ఏదో సాంకేతికమైనటువంటి క్వాంటమ్ వ్యాలీలు అవి ఇవి తీసుకురావాలని, లేకపోతే ప్రజలకు ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు పరచాలని, ప్రజలకు చాలా ఫెసిలిటీస్ ఇవ్వాలని భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ మీరు ఎన్ని చేసినా చివరికి జరిగేది నిష్ప్రయోజనమే. ఎందుకంటే ఒక రెవెన్యూ శాఖలో జరిగే లంచగొండితనం వాటి యొక్క పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే, మీరు ఎప్పుడు జగన్ హయాంలో రుషికొండకు గుండు కొట్టారు, అక్కడ ఏందో భవంతులు నిర్మించారని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ మా రాజంపేటలో ఒక ప్రాంతంలో కొండ ఉంది. దాదాపు ఒక నెల క్రితం మీకు బాగా సపోర్ట్ చేసినటువంటి ఈనాడు పత్రికే కథనం ప్రచురించింది, కొండను మింగుతున్న అనకొండ అని. అప్పటి వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ నాయకులు వాళ్ళ మీద వార్త ప్రచురిస్తూ కొండను మింగుతున్నారని రాశారు. 4 ఎకరాలు కొండను వాళ్ళు ఈ యొక్క జేసీబీలు వాటిని పెట్టేసి చదును చేసి బత్తాయి, నిమ్మ, మామిడి చెట్లు నాటాలనే ఉద్దేశంతో చేశారు. ఎంఆర్ఓ గారికి కూడా విషయం తెలియపరచడం. ఇది జరిగిన నెల రోజులు ఒక పత్రికలో వచ్చిన విషయము, ఒక మండల మెజిస్ట్రేట్ స్థాయి ఎంఆర్ఓకు విషయం అందితే కూడా ఈ బుద్ధది 20 ఎకరాలకు వాళ్ళు చదువు చేసుకొని వాళ్ళు పంట చేసుకోవాలని చూస్తున్నారు. రుషికొండ గురించి రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టారే. ప్రతిపక్షంలో ఉన్న మీరు ఈ పొద్దు అధికార పక్షంలో ఉండి ఈ రెవెన్యూ వాళ్ళ సహకారంతో జరుగుతుందా, లేదంటే రెవెన్యూ వాళ్ళకు తెలియకుండా ఎవరైతే కబ్జాకోరులు ఉన్నారో ఆ కొండను కబ్జా చేయాలని ఉన్నారో వాళ్ళు తెగించి చేస్తున్నారా తమరే తెలుసుకోండి. లంచగొండితనము రెవెన్యూ శాఖలో లేకపోతే అసలు ఏ వ్యవస్థ అవసరం లేదు. ఒక్క రెవెన్యూ వ్యవస్థ సార్ పరిపాలనా విభాగాన్ని సభ్యంగా చూసుకోవడానికి. కానీ అలా లేదు సార్. ఒక డిప్యూటీ తహసీల్దార్ హోదానే రెవెన్యూలో చాలా గొప్ప పదవి. వాళ్ళకు ప్రజలు ఇచ్చే మర్యాద కానీ గౌరవం కానీ వారి కింది స్థాయి సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, రెవెన్యూ ఇన్స్పెక్టరు, అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అలాగే విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, ఇన్ని విభాగాలుగా వ్యక్తులు ఒక డిప్యూటీ తహసీల్దార్ కింద ఉంటారు. ఇంకా ఆయన పైన ఉండే తహసీల్దార్ అంటే మండల మెజిస్ట్రేటు. అక్కడ తహసీల్దార్గా మహిళలు కూడా దాదాపుగా రిజర్వేషన్లు పట్టుకొని ఇప్పుడు మహిళా తహసీల్దార్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ తహసీల్దార్ యొక్క విధి విధానాలు ఏంటి, ఎంత హుందాగా అంటే, ఒక పాతకాలంలో చెప్పాలంటే ఒక గ్రామ పెద్ద నిర్ణయం తీసుకుంటే అవతలవాడు గొప్పవాడు కానీ, పేదవాడు కానీ, బలహీనుడు కానీ, బలవంతుడు కానీ ఎవరైనా సరే ఆ నిర్ణయాన్ని శిరసా వహించాల్సిందే. 100 కొరడా దెబ్బల కొట్టు కొట్టించుకోవాల్సిందే, గ్రామ బహిష్కరణ అంటే బహిష్కరణ కావాల్సిందే, ఇంత జరిమానా కట్టు అంటే కట్టాల్సిందే, ఫలానా శిక్షను నువ్వు శిరసా వహించాలంటే వహించాల్సిందే. ఆ స్థాయి అధికారాలని మండల మెజిస్ట్రేట్కి కల్పించారు. మరి మండల మెజిస్ట్రేట్లు ఏం చేస్తున్నారు? డిప్యూటీ తహసీల్దారు హోదాలో ట్రైనింగ్ అవుతున్నారు మహా అద్భుతంగా. ఉదాహరణకు రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నో రకాల మండలాలు ఉన్నాయి. ఓబులవారిపల్లి మండలం అనే ఈ మండలంలో ఒక డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఎంటర్ అయినటువంటి ఒక మహిళా అధికారిని దాదాపు 4 ఏళ్ళు అక్కడ పనిచేసి మంగంపేట బైరటీస్కి సంబంధించినటువంటి దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను, ఫ్రీహోల్డ్ భూములను ఇష్టారాజ్యంగా అప్పటి వైసీపీ గవర్నమెంటు ఉన్నప్పుడు వైసీపీ అధికారులు ఏమైతే ఉపయోగించారో వాటికి అనుబంధంగా వాటి రిజిస్ట్రేషన్ల విషయంలో వాళ్ళకు బాగా సహకరించి అక్కడే వాళ్ళ యొక్క ఆశీస్సులు పొంది తహసీల్దార్ హోదా పొందారు. ఆ తహసీల్దార్ హోదాను ఇది ఏదో నేను కష్టపడి సాధించుకున్నాను అని, లేకపోతే తహసీల్దార్ హోదా అంటే ఏందో దాని యొక్క అర్థం కూడా తెలియకుండా ఆ మహనీయురాలు
ఇష్టం వచ్చినట్టు తారుమారు, రికార్డులన్నీ తారుమారు, కోట్లు. అప్పట్లో తను డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నప్పటికీ అక్కడ తహసీల్దార్గా పనిచేసేటువంటి ఇంకొక మహానుభావుడు ఆయన మొత్తం ఈమెకు ట్రైనింగ్ ఇచ్చేశాడు. ఇలా మనం భూములు రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ఇలా మనం తప్పించుకోవచ్చు, ఈ సెక్షన్లను వాడచ్చు అని అన్నీ ఆమె ట్రైనింగ్ చేసేసాడు. తర్వాత ఆయన అక్కడి నుంచి ప్రమోషన్లోనో లేదంటే బదిలీ అయ్యి మరొక చోటుకు చేరుకుంటే ఫుల్లీ అడిషనల్ ఛార్జెస్ అందుకొని తహసీల్దార్గా కొనసాగుతూ మధ్యలో చిట్వేలి మండలానికి ఆమె తహసీల్దార్గా పనిచేసి 4 నెలల పాటు డిప్యుటేషన్ నుండి మళ్ళీ తిరిగి ఓబులవారిపల్లికే చేరి తహసీల్దార్ హోదాలోనే ఇప్పుడు తను రాజంపేట తహసీల్దార్గా పనిచేస్తుంది. ఆ మహాతల్లిని ఏదైనా ఒక విషయాన్ని ప్రశ్నిస్తే మనుషుల్లో నేను ఒక్కదాన్ని మాత్రమే జీవించే హక్కు ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నా బానిసలు, లేకపోతే వీళ్ళందరూ కనీసం నా ముందు నిల్చోడానికి కూడా అర్హులు కాదన్నట్టుగా ఆమె ప్రవర్తన తీరుంటుంది. దానికి ప్రధానంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. నేను ఇంత విశ్లేషించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక 5 సంవత్సరాల నుంచి ఒక కుటుంబం ఆస్తి విషయంలో ఒక తప్పుడు ధృవీకరణ పత్రము అప్పట్లో ఒక విఆర్ఓ చేసిన తప్పును మందలిస్తూ ఇవ్వమని, మా కుటుంబ సభ్యుల ధృవీకరణను ఇవ్వమని 5 సంవత్సరాలు తిరిగితే ఒక్క తహసీల్దార్ కూడా సరైన సమాధానం చెప్పలేదు. 3 నెలలకో 4 నెలలకో తహసీల్దార్లు మారిపోతుంటారు. ఎందుకు ఈ బదిలీ జరుగుతుంటాయి అర్థం కాదు. ఒక అధికారి ఒక చోట పనిచేసేటప్పుడు కొంతకాలమన్నా అక్కడ ఉంటే కదా అధికారి చేసింది తప్ప ఒప్ప లేదంటే అతని పెండింగ్లో ఉన్నటువంటి బాధ్యతలను పూర్తి చేయడము ఇలాంటివన్నీ తెలిసేది. కానీ వాళ్ళకి ఏదైనా ఒక కంప్లైంట్ కానీ లేదంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది అంటే ఉన్నతాధికారులు ఇమీడియట్గా వాళ్ళ చుట్టూ ఒక షీల్డ్ని ఏర్పాటు చేసి, జగన్మోహన్ రెడ్డి గారు కదా పరదాలు కట్టుకొని జనాలు కనపడకుండా టకటక హెలికాప్టర్లు ఎగిరిపోతున్నారు కదా, అట్లా వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి వెళ్ళిపోతుంటారు. ఇంకా రెండో ఎంఆర్ఓలో లేకపోతే ఆ ప్లేస్ వేరే అధికారం వచ్చి ఆ సమస్య మీద తీయాలంటే మళ్ళీ మొదటికి వస్తుంది. 5 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యుల ధృవీకరణతో ఎండార్స్మెంట్ ఇవ్వమంటే ఇచ్చేదిలే. లంచం ఏమన్నా ఇచ్చి ఉండింటే పని జరిగిందేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు కబ్జాలు అయిపోయినాయి. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ భూములన్నీ కూడా ఇష్టం వచ్చిన వాళ్ళకు రాసిచ్చేశారు. ప్రభుత్వ పథకాల రూపంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కానీ పట్టాలు కానీ బాగా డబ్బున్న వాళ్ళు, అధికారం కలిగినటువంటి వాళ్ళు, లేదంటే సోషల్గా ఒక కెపాసిటీ కలిగిన వాళ్ళందరూ కూడా దోచేసుకున్నారు. అవన్నీ కూడా మా రాజంపేటలో కొన్ని 100,000 కోట్ల స్కాములు చేసేసినారు అందరూ కూడా. ఇప్పుడు ప్రభుత్వ భూములు లేవు కదా, ఇంకా మిగిలింది ఏంది? కొండలు గుట్టలు. రాజంపేటకు దగ్గరలో ఉన్నటువంటి ఒక సువిశాలమైనటువంటి కొండ ప్రాంతాన్ని గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని కబ్జా చేయలేకపోతే ఈ కూటమి గవర్నమెంట్లో ఈ యొక్క ఎంఆర్ఓ గారు, మహిళా ఎంఆర్ఓ గారు రాజంపేటలో ఉండడం వల్ల ఆమె హయాంలో ధైర్యంగా యథేచ్ఛగా 4 నెలల క్రితము ఈనాడు పత్రికలో వచ్చింది, కొండను మింగుతున్న అనకొండ అని టైటిల్. అది పేపర్లో హెడ్లైన్లో కలర్ ఫోటోతో వస్తే ఎంఆర్ఓ గారు ఎలా స్పందించి ఉండాలా, తగు చర్యలు తీసుకోవాలగా లేదా? కానీ అప్పుడు 4 ఎకరాలు ఇప్పుడు 20 ఎకరాలకు చేరుకునింది. అంటే ఏం చేశారు? ఆ వ్యక్తులను ఎవరో విచారణ చేస్తే మేము ఎంఆర్ఓకు డబ్బులు ఇచ్చినాము, పత్రికల వాళ్ళకు పేపర్ల వాళ్ళకి డబ్బులు ఇచ్చినామని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. ఇంకెక్కడుంది న్యాయం? ఋషికొండను గుండు కొట్టారని గగ్గోలు పెట్టిన మీరు మీ గవర్నమెంట్ హయాంలో ఒక కొండ ప్రాంతాన్ని 20 ఎకరాలు కబ్జాదారులు కబ్జా చేస్తుంటే ఎంఆర్ఓ ఏమాత్రం పట్టకుండా నిమ్మకు నీరెత్తిస్తుంటే ఏం న్యాయం? అదే ఒక కుటుంబ ధృవీకరణ కోసం 3 కుటుంబాలు పదే 5 సంవత్సరాల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరుగుతుంటే ఈ పీర్ముని హయాంలో కూడా ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ పీర్ముని హయాంలో కూడా దాదాపుగా 5-6 నెలల నుంచి సంవత్సరం నుంచి తిరుగుతూ ఉంటే కనీసం మనుషులతో మర్యాద లేదు, మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు. అర్జీ మళ్ళా ఇచ్చుకో, మాకు బుద్ధి పుట్టింది మేము ఇస్తాం, నువ్వు అడిగితే మేము ఇవ్వాలా అని సమాధానం చెప్పడం, ఈ అహంకార ధోరణి వీళ్ళకి ఎవరిచ్చారు ఈ ధైర్యం? అసలు లంచగొండితనానికి ఈ యొక్క వ్యవహారానికి ఏంటి కారణం? వీళ్ళు అనుకుంటారు లంచం మేము నేరుగా తీసుకోవడం లేదు కదా, ఏసీపీ అధికారులు వాళ్ళు వీళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో గ్లాసులో కలర్ వేసి ఏళ్ళు పెట్టి చూసి అది అటాచ్మెంట్ చేయలేరు కదని ఏజెంట్లను పెట్టుకున్నారు. ముఖ్యంగా రాజంపేట రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మరి మహానుభావులు ఒక స్వామి గారు ఉన్నారు. ఆ స్వామి గారు ఎంఆర్ఓకు మంచి నమ్మకమైనటువంటి ఏజెంట్గా ఉన్నాడు. లంచం తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా ఆ స్వామి గారి ఆధ్వర్యంలోనే ఎంఆర్ఓ గారికి నేరుగా కాదు, వారి కుటుంబ సభ్యులకు చేరుతుంది. లంచం తీసుకున్నాడు ఎక్కడ దాచిపెట్టుకోలేడు. ఏదో 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు లంచం తీసుకుంటే ఆ లంచాన్ని ఖర్చు పెట్టుకుంటారు, లేదా కడుపు నిండా ఇంత తింటాడు, పచ్చడి తినేవాడు పరమాణం తింటాడు అనుకుంటాం. కానీ వీళ్ళ స్థాయి అది కాదన్నమాట. లంచం అన్లిమిటెడ్, కరప్షన్ అన్లిమిటెడ్. ఎంత వస్తే అంత, ఎంత దోచుకుంటే అంత. ఎక్కడ దాచుకుంటారు? కుటుంబ సభ్యుల కోసమే కదా. కేవలం వీరి బినామీలు కుటుంబ సభ్యులే. ఒక పురుషుడు అధికారిగా ఉంటే వాళ్ళ భార్య పేరు మీద ఆస్తులు,
వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద, బావబామర్దుల పేరు మీద ఆస్తులు. అదే ఒక మహిళ అధికారినిగా ఉంటే వాళ్ళ భర్త పేరు మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద. వీళ్ళు నివసించే ఇండ్లు పనిచేసే చోట ఉండవు, ఎక్కడో సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. రాజంపేటలో పనిచేస్తుంటే కడపలో బంగళాలు ఉంటాయి, కడపలో పనిచేస్తుంటే రాయచోట్లో బంగళాలు ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు చాలా తెలివిగా ఆస్తులను సమకూర్చుకుంటారు. స్థిరాస్తి ఎప్పటికైనా విలువైందే కదా, వాళ్ళు ఎప్పటికైనా దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ తప్పులు చేసి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకా వాళ్ళ మీద అభియోగం చేసేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ అధికారి మారిపోతారు, కొత్త అధికారి మీద బాధింపబడినటువంటి బాధితులు కంప్లైంట్ ఇవ్వలేరు. ఇక ఏంటిది అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ బదిలీల కార్యక్రమం ఏంది, ఈ ప్రమోషన్ల కార్యక్రమం ఏంటి? ఒక డిప్యూటీ తహసీల్దార్ను కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే తహసీల్దార్గా మారుస్తూ ఫుల్లీ అడిషనల్ ఛార్జెస్ ఇచ్చి ఇప్పటికీ తహసీల్దార్గానే కొనసాగుతూ ఉంటే ఏంటి అన్యాయం? అసలు అర్హత ఉందా? ఆ డిప్యూటీ తహసీల్దార్ కంటే సీనియర్ డిప్యూటీ తహసీల్దార్లు ఎందరో ఉన్నారు, కానీ ఈ ప్రమోషన్ ఏ విధంగా వచ్చింది? ఆమె తహసీల్దార్ గాను డిప్యూటీ తహసీల్దార్ గాను పనిచేసినటువంటి ప్రదేశంలో ఉన్న తహసీల్దార్ ఎవరు, ఆ తర్వాత అతను ఏం చేశాడు, ఎటువంటి భూములు, ప్రభుత్వ విలువైన భూములన్నిటి కూడా ఎవరి పేరు మీద రాశారు, ఎవరి పేరు మీద చేశారని గగ్గోలు పెట్టి జనాలు అర్జీలు ఇచ్చుకుంటా అప్పట్లో స్పందన, ఇప్పట్లో పీజీఆర్ఎస్ రెండు మా సామాన్య ప్రజల బతుకులకు ఒకటే. కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళు ఎండార్స్మెంట్ ఇవ్వడము. దాని మీద మాకు సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేదానికి మాకు ఇంకొక రకమైనటువంటి ఛానల్ సోర్సే లేదు. ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే జరగదంటే ఆర్డీఓ కంప్లైంట్ ఇస్తే జరగదంటే కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే జరగదంటే న్యాడిపోతారు మనిషి. ఆడికి విసిగిపోయి నాశనం అయిపోయి ప్రభుత్వాన్ని తిట్టుకోవడం మొదలు పెడతారు. ఇలా జరిగిందే జగన్ అరాచకం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడ నేరుగా రాల, పాప ఆయనకి ఏమీ తెలియదు ఎక్కడేం జరుగుతుంది కూడా. ఆయన ఒక అంతఃపురంలోనో లేదంటే బహుళ అంతస్తుల భవనాల్లోనో ఆయన లగ్జరీ లైఫ్లో ఆయన సీఎం హోదాలు అనుభవిస్తూ కూర్చున్నాడే తప్ప కింది స్థాయికి పోతే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యూషన్స్ల కింద మండలాల్లో వీటిల్లో వాళ్ళ అనుచరులు వాళ్ళు చేసినటువంటి వికృతమైనటువంటి క్రీడలే. వీళ్ళెవరు గెలిపించారు సార్ ప్రభుత్వాన్ని? చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నా, ప్రభుత్వంలో అధికార పక్షంలో మీరున్నారు అంటే 51% అబవ్ ఓట్ షేరింగ్ మీరు పొందారు అని అంటే అది మీ అందరి ఘనత ఏం కాదది. అందరూ కూడా మీ టీడీపీ కార్యకర్తలో లేకపోతే కూటమి కార్యకర్తలో లేకపోతే ఇంకొకరు వచ్చేసి మిమ్మల్ని గెలిపించలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే మాట విన్నవిస్తున్నాను నేను. ఆ రోజు ఆయనకు 151 సీట్లతో ఆయన అజేయంగా 51% అబవ్ ఓట్ షేరింగ్తో సీఎం అయ్యారంటే ఆయన గొప్పతనం కాదది. కేవలం పార్టీలకు ఓట్ పర్సంటేజ్ ఉండేది 20%. 20% మీ వైపు ఉంటే 20% ప్రతిపక్షం వైపు ఉంటుంది. ఇంకా మీరు కూటమిగా కలుసుకోవాలంటే చిన్న పార్టీలు 2-3 కలిస్తే వాళ్ళ 10%, 5% కలిస్తే అక్కడ కూడా మీరు అయ్యేది 35-40%లోనే ఉంటారు మీరు. రిమైనింగ్ 51% అబవ్ మీకు ఓట్ షేరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? విద్యావంతులు, వివేకవంతులు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, ఇలాంటి వాళ్ళందరి ఓట్ షేరింగే న్యూట్రలైజ్డ్గా ఉంటుంది. వీళ్ళెవరూ కూడా పార్టీ కండువాలు భుజానికి వేసుకొని పనుల కోసము అధికారుల చుట్టూ తిరగడము లేదంటే నాయకుల చుట్టూ జేజేలు కొడుతూ తిరిగే వాళ్ళు కాదు. వాళ్ళు సాధారణ సవ్య జీవన విధానంలో కలిసిపోయి ఉంటారు. వీళ్ళందరూ నిర్ణయం తీసుకుంటారు. అలాంటి నిర్ణయాలు తీసుకోబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎం అయ్యారు. అలాంటి నిర్ణయాల వల్ల నమ్మకం పోగొట్టుకొని తిరిగి ఇదే రకమైనటువంటి అబవ్ 51% అబవ్ ఓట్ షేరింగ్ అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విద్యా విధానాలు, విద్యావేత్తలు, మేధావర్గాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు ఓట్లు వేయబట్టే మీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ పొద్దు మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జీలు, డెవలప్మెంటు, నియామకాలు, మళ్ళీ మన పార్టీ బలోపేతం అవ్వాలా, ఈసారి మనం మళ్ళీ ఓడిపోకూడదు, ఇలాంటి ఎన్ని అవసరం లే. మాకు న్యాయంగా రావాల్సినవి, ప్రభుత్వం నుంచి అందాల్సినవి ఏదైనా సరే లంచగొండే అధికారులు వాళ్ళు చేసే ఆ పాపాలు వాటి మీద చర్యలు తీసుకోండి. ఎందుకు లంచగొండే అధికారి మీకు మళ్ళీ కావాలా? ఒక డ్రైవరే ఉన్నాడబ్బా, వాడి చేతికి కారు ఇచ్చాం, యాక్సిడెంట్ చేశాడు. ఒకసారి అంటే మందలిస్తాం ఏదో చిన్న దెబ్బని, రెండోసారి వాడు ఇంకొక దెబ్బ తగిలిస్తే మళ్ళీ వాడికే కారు ఇస్తామా? మూడోసారి ఇస్తామా? మన ప్రాణాలే పోతాయని ఉద్దేశం ఆయన నీ డ్రైవింగ్ వద్దు, నువ్వు వద్దని వాడిని నుంచి పక్కకు తప్పించి కొత్త వాడిని ఏర్పాటు చేసుకుంటాం. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది కదా. ఈ నిరుద్యోగ సమస్యలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ విధమైనటువంటి లంచాలు తీసుకుంటూ ఇష్టాన రాజ్యాంగాలను వాళ్ళు రచించుకుంటూ పైగా అహంకార ధోరణితో, అహంకారం ప్రజల పట్ల చూపించడం కాదు, ఇందాక చెప్పినట్లు ఆ రెవెన్యూ అధికారిని మహాతల్లి కనీసం తనతో పాటు ఉన్నటువంటి సహోద్యోగుల పట్ల కూడా చాలా చిత్కార భావంతో ప్రవర్తించడము, వాళ్ళని మానసికంగా బాధించడము, హింసించడము ఎన్నో జరిగింది. రీసెంట్గా రాజంపేటలో కూడా పీర్ముని ఎంఆర్ఓ గారు అటెండరు ఒక లేడీ, తను పేరు మళ్ళీ రివీల్ చేస్తాం, అరుణ అనే ఒక అటెండరు
ఆమె ఏదో లంచం తీసుకునిందంట. అరుణ లంచం తీసుకోవడం వల్ల ఎంతమంది భూములు పోయాయి, ఎన్ని ప్రభుత్వ ఆస్తులు అరాచకానికి గురయ్యాయి, ఎంతమంది రోడ్డున పడ్డారు. లంచం తీసుకుంటుందా, ఏదో స్టాంప్ వేసిందో సీల్ వేసిందో ఎంఆర్ఓ దగ్గర పోయిందో ఒక చేతి 10 రూపాయలు బంగపడుకుంటుంది, 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటుంది. దాన్ని లంచం ఎందుకుంటాడు? ఎవడైనా ఇచ్చేవాడు సంతోషంగా ఇవంతా కూలి చేసేవాడు కూడా ఒక 50 రూపాయలు ఇచ్చిపోతాడు. అది ఓర్వలేని ఈ ఎంఆర్ఓ పీర్ముని ఆమెను సస్పెండ్కు రికమెండ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్కి మన రాజంపేట డివిజన్కి కంప్లైంట్ రాసింది. కంప్లైంట్ రాస్తే బుద్ధి జ్ఞానం ఉందే అక్కడ అడ్మినిస్ట్రేషన్లో శ్రీధర్ బాబు అని ఉన్నాడు. ఎవరో కాదు ఈ శ్రీధర్ బాబు. ఎంఆర్ఓ ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్ఓ రాజంపేట ఎంఆర్ఓ పీర్ముని డిప్యూటీ తహసీల్దార్గా ఓబులవారిపల్లిలో ఉన్నప్పుడు ఓబులవారిపల్లిలో రెవెన్యూ అధికారిగా ఎంఆర్ఓగా పనిచేసినటువంటి మహానీయుడే ఈ యొక్క శ్రీధర్ బాబు. ఈ శ్రీధర్ బాబు చేతుల మీదుగా కొన్ని కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా తారుమారయ్యాయి. ఇది వాస్తవము. ఈ విషయాన్ని ఓబులవారిపల్లె గ్రామ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఏదైనా కొంచెం అభ్యుదయం కలిగినటువంటి వ్యక్తులు ప్రభుత్వ భూములు అన్యాయమైన కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా అప్ టు కలెక్టర్ వరకు సైలెంట్. అంటే ఏమనుకోవాలా, కలెక్టర్ కూడా ఇటువంటి కుంభకోణాల్లో వాటాలు అందుతున్నాయి అనుకోవాలన్నా? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీధర్ బాబు రాజంపేటలో బోయినపల్లిలో అతను కట్టిన ఇంటి విలువ ఎంతో తెలుసా? దాదాపు 5 కోట్లు. 5 కోట్ల విలువ. నిజంగా జీతం కరెక్ట్గా వస్తే సీఎం కూడా కట్టుకోలేడు. ఏదైనా అవినీతి సంపాదన అయితే కట్టుకోవాలేమో కానీ 5 కోట్ల విలువైన భూమి కట్టుకోలేడు. ఇంకా ఒక్కొక్కరి గురించి చెప్పాలా చూడండి. అక్కడ ఎంఆర్ఓ, ఇప్పుడు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు. ఈయన మళ్ళా పెనగలూరులో పనిచేసినాడు. అక్కడ వైసీపీ హయాంలో పెనగలూరు మండలంలో ప్రభుత్వ భూమి 35 ఎకరాలు పొరముట్ల హరి సంథింగ్ ఆ వ్యక్తికి ఏదో ఇతను ఇచ్చేశాడు, పట్టా ఇచ్చేశాడు. ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓ వచ్చేసి అమరేశ్వరి అనే అమ్మ ఉంది. ఇప్పుడు అమరేశ్వరికి అక్కడ ప్రజలు ప్రభుత్వ భూమి కబ్జా అయిందని కంప్లైంట్ ఇస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలని ఈమె నివేదిక ఏమైనా కలెక్టర్కి పంపిస్తుందా? పంపించలేదు. మొత్తం దొంగలు గూడు పుటాని. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి దొంగతనాలు, కుట్రలు, మోసాలు మామూలుగా కాదు. దర్జాగా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఈ వీడియో ఎవరికైనా కడుపులో మండితే రెవెన్యూ అధికారులకు నిజాయితీగా గుండెల మీద చేసుకొని నా మీద ఏమన్నా యాక్షన్ తీసుకునేదానికి మీరు సిద్ధమైతే చెప్పండి, నేను మీ పట్ల సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల పాన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, మీ బ్యాంక్ అకౌంట్లు కంపారిజన్ చేద్దాం. మీ జీతం మీదనే బతుకుతున్నారా? మీ జీతంతోనే ఇంటి బాడు కడుతున్నారా? కరెంటు బిల్లు కడుతున్నారా? కిరాణా సరుకులు తెచ్చుకుంటున్నారా? దాని మీద మీరు పెట్రోలు లేదంటే మీ వాహన ఖర్చు ఈఎంఐలు ఏమైనా కడుతున్నారా? ఇప్పుడు మీరు ఎంప్లాయ్, మీకు జీతం వస్తుంది కాబట్టి మీ జీతాన్ని అలాగే దాచుకున్నా కూడా, 1,00,000 రూపాయలను అలాగే దాచుకున్నా 10 నెలల తర్వాత మీ బ్యాంకులో 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నారు. ఒకవేళ మీ భర్త గారు ఆయన ఏం చేయలేదు, అన్ఎంప్లాయ్ అయితే అన్ఎంప్లాయ్ జీతం ఎవరన్నా మిగిల్చుకోగలుగుతారా? 30,000 మహా అంటే ప్రైవేట్గా ఏదైనా పనిచేస్తే 50,000 వరకు జీతం తీసుకోవచ్చు. లేదా ఏ ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే నెలకు 1,00,000 రూపాయలు రావచ్చు. ఏ అన్ఎంప్లాయ్గా మీతో పాటు నివసించే ఉండేటువంటి మీ భర్త బ్యాంక్ అకౌంట్, మీ భర్త ఆర్థిక లావాదేవీలు కోట్లల్లో ఉన్నాయి అంటే దీనికి ఎవరు బాధ్యులు? ఇది లంచగొండితనం కదా? సెక్షన్ 173 భారతీయ శిక్షా స్మృతి ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్షకు ఇరువురు అర్హులు కాదా? జరిమానాకు అర్హులు కాదా? దీని మీద ఎవరు కంప్లైంట్ చేయలేదనుకుంటున్నారా? నిజానికి కోర్టు అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రొసీజరు. కానీ న్యాయస్థానం దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఎలా తీసుకెళ్లాలో కూడా సరైనటువంటి అవగాహన లేని వ్యక్తులే ఉన్నారు. ఉన్న అవగాహన కలిగినటువంటి అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఖరీదైపోయినారు. వాళ్ళు సామాన్యులకు అందుబాటులో ఉండరు. అది కేవలము డబ్బున్నవాడు మాత్రమే న్యాయస్థానాన్ని ప్రొసీడ్ అవుతున్నాడు. న్యాయాన్ని కూడా తారుమారు చేస్తున్నారు. ప్రజలారా, నేను చెప్తున్నటువంటి ఈ ఎమోషను మీ ప్రతి ఒక్కడికి అవసరమే. నాకెందుకు ఈ సోది సొల్లు అని మీరు అనుకుంటారేమో, చాలా పొరపాటుది. మీ పక్కోడికి జరగచ్చు, మీకే జరగచ్చు, రేపు ఇంకొకరికి జరగచ్చు అని. కనీసం అంటే ప్రజాధనం వేల కాదు లక్షల కోట్లలో రెవెన్యూ డిపార్ట్మెంటే పక్కదోవ పట్టిస్తుంది. మీరు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటే ఈ విషయాన్ని అప్ టు సీఎం వరకు మీరు ఫార్వర్డ్ చేయండి. ఎంతమందికి మీరు ఫార్వర్డ్ చేస్తారు ఈ విషయాన్ని చేయండి. నేను నెంబర్ ఇస్తున్నాను. నాకు సరైనటువంటి సాక్ష్యాధారాలతో, వివరాలతో మీరు నాకు రిపోర్ట్ చేస్తే నేను నా గళాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, మీకు న్యాయం జరిగే వరకు ఏ ప్రొసీజర్ అయినా సరే, పోలీస్ స్టేషన్ ప్రొసీజర్ అయినా సరే, ఇట్స్ ఏ ప్రొసీజర్. నేను పోలీస్ స్టేషన్కి పోయాను, కంప్లైంట్ ఇచ్చాను, పోలీసు వాళ్ళు నా కంప్లైంట్ తీసుకోలేదంటారు. నిజమే. వాళ్ళకి ఎవరైనా ఎమ్మెల్యేనో, మినిస్టరో, లేదంటే బాగా సమాజంలో పలుకుబడగలిగినటువంటి ఒక వ్యాపారవేత్తో చెబితే వాళ్ళ కంప్లైంట్ తీసుకుంటారు. అవతల వాడు ఎవరన్నా బలహీనుడైతే వాడిని పట్టుకొని ఏసీ స్టేషన్లో ఏ పొద్దు చెప్పని పని లాఠీలకు వాళ్ళు ఆ పొద్దు చెప్తారు. అదే సమాజంలో ఒక పెద్ద స్థాయిలో ఉండే ఎమ్మెల్యే దోచుకునేటివి, దొంగతనాలు చేసేటివి, లేదంటే ఎమ్మెల్యే అనుచరులు చేసి ఆస్తులు సమకూర్చుకునేటివి, లేదంటే ఒక రెవెన్యూ అధికారులు అంటే వాళ్ళు చేసేటివి, వాళ్ళ జోలికి బొమ్మను కోరే అవసరం లే. ఎందుకంటే
సిస్టమ్ ఇంతే, వాళ్ళు డిజైన్ చేసేసుకున్నారు. అట్లా సిస్టమ్ అంతా కాదు, సిస్టానికి ఒక వాల్యూ ఉంది. పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు కంప్లైంట్ ఇవ్వండి, పోయి పలానా జరిగింది అని. కానీ ఆ కంప్లైంట్ వాళ్ళు తీసుకోలేదనుకోండి, ఇమ్మీడియట్గా మీరు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని జిరాక్స్ కాపీ తీసుకొని కాపీ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈ మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్, అలాగే కాపీ టు ద సర్టన్ పిఎస్, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉంటాడో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సబ్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, కొన్ని స్టేషన్లకు అధికారిగా ఇన్స్పెక్టర్ గారు ఉండొచ్చు. కాపీ టు ద ఇన్స్పెక్టర్ సో అండ్ సో, కాపీ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సో అండ్ సో డిస్టిక్ కొట్టేసి మీ చేతిలో పెట్టుకోండి కాపీని. 15 రోజుల తర్వాత వాళ్ళు చర్యలు తీసుకోలేదు అంటే తెలివిండి బుద్ధుండే ఏ లాయర్ అయినా సరే దాన్ని ప్రైవేట్ కంప్లైంట్గా కోర్టులో రిజిస్టర్ చేసేదానికి అవకాశం ఉంది. అప్పుడు కోర్టు సదరు విషయాన్ని పరిశీలించి పోలీసు వారికి ఆదేశాలను జారీ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది నాకే జరిగింది. నేను 5 ఏళ్ల నుంచి పడుతున్న ఒక బాధలో ఒక సమస్య వస్తే ఒక పోలీసు వారు 4-5 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు ముందరికి నా సమస్యను తీసుకెళ్తూ ఉంటే, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అరాచకం అంటే ఇదే. కేవలం ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ కాల, ఎమ్మెల్యే అనుచరుడు ఒక సామాన్యుడు ఇన్వాల్వ్ అయితేనే సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి న్యాయం చేస్తే, 5 ఏళ్ల తర్వాత నేను చేసిన ఈ ప్రయత్నంలో కోర్టు ద్వారా నాకు ఆ యొక్క ప్రైవేట్ కంప్లైంట్ అనేది బుక్ అయింది. సో ప్రైవేట్ కంప్లైంట్ వేసే విధానం ఇది. ఏది కాదు, కోర్టుకు నేరుగా మీరు రేపు పీజీఆర్ఎస్ ఎత్తుకొని మీరు పత్రాలు ఎత్తుకొని పోవద్దు. కోర్టుకు నేరుగా అర్జీదారులను పిలిచే సమయం ఉదయం 10:30 సమయంలో మీరు మొత్తం వివరంగా రాసుకోండి. ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, సమాజంలో ఒక టీచర్ కావచ్చు, లేదంటే ఒక డిగ్రీ చదివిన వ్యక్తి కావచ్చు, లేదా కొత్తగా లాయర్ అయిన వాళ్ళ దగ్గరికి మీరు పోండి చాలు. వాళ్ళకి చాలా పైరు ఉంటుంది, వాళ్ళకి కసి ఉంటుంది. ఎన్నో అన్యాయాలు అక్రమాలకు బలి వాళ్ళు నలిగి విసిగిపోయి ఆ అడ్వకేట్ పొజిషన్ కొత్తగా చదివి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళ దగ్గరికి పోండి. మీకు వాళ్ళు ఇలా వివరంగా రాయండి అని చెప్తారు. రాసుకొని కోర్టు మీద పోయి నిలబడండి. మీరు కోర్టు మీ మీద దాని యొక్క మీ అర్జీని స్వీకరించి దానికి సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేస్తుంది. అసలు పీజీఆర్ఎస్లో ఒకసారి మీరు వెళ్ళి జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, రెవెన్యూ డివిజన్ స్థాయిలో కానీ నిలబడి చూడండి. ఘోరం. కాగితాలు పట్టుకొని చెప్పులు ఎరిగేలా తిరుగుతూ ముసలోళ్ళు, వృద్ధులు, వికలాంగులు, బలహీనులు చేతిలో పట్టుకుంటారు. కానీ ఏ ఒక్క కద్దరు గుడ్డ వేసుకున్న వ్యక్తి కనపడ్డు పీజీఆర్ఎస్ కోసం. ఎందుకు తెలుసా? వాళ్ళ ద్వారానే వీళ్ళు బాధించబడి ఉంటారు. వాళ్ళని బాధించిన వ్యక్తుల దగ్గరికే వీళ్ళు న్యాయం చేయమంటారు. అదేదో కథ ఉన్నట్టు, సముద్రం ఒడ్డున రాముడు స్నానానికి పోతూ బాణాన్ని గుచ్చితే కప్పకు గుచ్చుకొని అది కొన ఊపిరితో కొట్టుకుంటే, రాముడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఏం కప్ప నన్ను అడిగితే నిన్ను కాపాడేవాడిని కదంటే, రామా నాకు ఏ కష్టం వచ్చినా నేను రామా అని నిన్ను పిలిస్తే నువ్వు పలికేవాడివి అని అనుకునేవాడిని. ఇప్పుడు నువ్వే బాణం గుచ్చిపోయినావు మా బాణానికి, ఇంకా నేను ఎవరు నీకు చెప్పుకోవాలి కాబట్టి నోరు మూసుకున్నానే కప్ప ప్రాణాలు ఎడుస్తుందంట. అట్లా పీజీఆర్ఎస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు ఏదన్నా జరిగిందని మళ్ళీ తిరిగి మీరు ఆ రెవెన్యూ అధికారుల దగ్గరికి వినారంటే 90% కరప్టెడ్ పీపులే ఉండేది. వాళ్ళ కరప్షన్ ఒకరికొకరికి ఇంటర్లింక్డ్ ఉంటుంది. వాళ్ళే డిప్యూటీ తహసీల్దార్లు, వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే ఎంఆర్ఓలు, వీళ్ళకు వాళ్ళు అనుచితంగా ఉండాలా. వాళ్ళ కింద డిప్యూటీ కింద ఈ యొక్క సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్లు, అసిస్టెంట్లు వాళ్ళు సహకరించాలా. వాళ్ళు లంచం తినాలా, వీళ్ళు లంచం తినాలా, పర్సంటేజ్లు వెళ్ళాలా. వీళ్ళు ప్రమోషన్ అయ్యి తహసీల్దార్లు అవుతారు, వాళ్ళు ప్రమోషన్లు అయ్యి వేరే చోటుకు పోతారు. అక్కడ పనిచేసినటువంటి ఆర్ఐలు ఇక్కడికి వచ్చింటారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చింటారు. మొత్తం అంతా కూడా ఒక సాలెగూడు లాంటి ఒక వలయం. ఈ వలయాన్ని ఛేదించడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. నీకేమన్నా నేను చెప్పిన దాంట్లో తప్పుందా? ఓబులవారిపల్లి డిప్యూటీ తహసీల్దారు, ఓబులవారిపల్లి తహసీల్దారు ఒకే చోట పనిచేసినారు. తర్వాత ఓబులవారిపల్లి డిప్యూటీ తహసీల్దారు ఫుల్లీ అడిషనల్ ఛార్జెస్ అంటే పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించి తహసీల్దార్గా మారితే మొత్తం ఈయన నేర్పిన చదువంతా నేర్చుకొని కొన్ని కోట్ల కుంభకోణాలు చేసేదానికి అవకాశం దొరికింది. దాని మీద ఎవరు నోరెత్తినా కూడా అక్కడ ఎవరి దగ్గరికి పోతారు, ఆడికొచ్చి ఇంకో కొత్త తహసీల్దార్ దగ్గరికి పోతారు. వాడు దొంగే, నువ్వు దొంగే, ఒకే జాతి పక్షులు, ఒకే గూటి పక్షులు. ఒక చోట దొంగతనం జరిగింది, ఇంకో చోట దొంగతనం జరిగింది. ఆ దొంగను పట్టుకుంటే ఆ దొంగ నేను మంచోడిని వెనకుండేవాడే నీ అమ్మ మొగుడు అని చెప్పడు కదా. అదేదో సినిమాలో కామెడీగా చెప్పినట్టు బ్రహ్మానందం చెప్తాడు, రే దొంగ అంటే నువ్వు నన్ను అంటావు నీ అమ్మ మొగుడు అన్నట్టు. ఈ దొంగ ఆ దొంగ గురించి చెప్పరు కదా. సో ఇట్లా ఒకరికొకరు ఇంటర్లింక్డ్. అక్కడ ఓలార్పల్లిలో పనిచేసిన తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లే ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్గా రాజంపేట మండలంలో ఉన్నారు. ఆమెకు అధికారిగా అదే ఎంఆర్ఓ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హోదాలో ఉన్నాడు. ఆయన పేరు శ్రీధర్ బాబు. ఇప్పుడు మాట్లాడుకున్న బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఎంఆర్ఓ పీర్ముని, ఈమెకు ఎంఆర్ఓ అర్హత లేదు. ఈమెకంటే సీనియర్లను దాటి వైసీపీ కార్యకర్తలకు అనుగుణంగా ఇష్టారాజ్యంగా ఆమె భూములను వీటిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా తన చేతి వాటను తీసుకొని తన భర్త మహబూబ్ బాషాకు సంబంధించినటువంటి ఆ ఒక సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టి మొత్తం ఒక కలెక్షన్ ఏజెంట్గా మారిపోయి ఈమె డబ్బులు, ఆస్తులు అన్నీ కూడా మహబూబ్ బాషా అంటాడు. అవసరమైతే నిజాయితీగా నేను మాట్లాడుతున్నాను, పీర్ముని గారి పాన్ కార్డు, మహబూబ్ బాషా గారి పాన్ కార్డు, దానికి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చూడండి.
రూపాయలు అదనంగా ఉన్నా కూడా తప్పే. సెక్షన్ 173 బిఎన్ఎస్ యాక్ట్ కరప్షన్ ఇది ఉందా లేదా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏసీబీ ఉంది. ఏసీబీకి ఎత్తుకొని కంప్లైంట్ ఇస్తే నువ్వు చూసావా, నువ్వు అడుగుతుంటే చెప్పు, మేము మారువేషాలు వేసుకొని పంచెలు కట్టుకొని బనీలు జింపుకొని వస్తామంటారు. అట్లా చేస్తారు వాళ్ళంతాలో అప్డేట్ అవుతున్నారు. ఆఖరికి ఆల్అవుట్కు దోమ చావడంలే, ఆ దోమలు అప్డేట్ అయినాయి ఆల్అవుట్కు. అట్లా లంచగొండితనాలు ఏసీబీకి అప్డేట్ అయినారు, ఎన్ఫోర్స్మెంట్కి అప్డేట్ అయినారు, అందరికీ అప్డేట్ అయినారు. కానీ ప్రభుత్వ విధానంలో ఒక సామాన్యుడు ప్రభుత్వం చేత హక్కుగా పని చేయించుకునే పని దొరకడంలే. ఇది చాలా బాధగా ఆవేదనతో చెప్తున్నాను. ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఎన్నున్నాయనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ప్రజలారా, తేల్కా న్యూస్ మీ పక్షాన ఉంటుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే నెంబర్కు మీరు జస్ట్ వాట్సాప్లో హాయ్ పెట్టండి. మీ సమస్యను వివరంగా మాకు వీడియో కాల్ చేయండి, లేదంటే వీడియో పంపించండి. మేము మీ తరపున పోరాడతాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.